ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు 5గురు మృతి చెందగా 11 మంది గల్లంతయ్యారు. అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆగస్టు నెలలో ఈ రాష్ట్రాన్ని భారీ వర్షాలు పలుమార్లు అతలాకుతలం చేశాయి. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నగర్ కుడి భూభాగం వర్షానికి కొట్టుకుపోయి నదీ గర్భంలా మారింది. పర్యాటకులకు చెందిన పలు వాహనాలు ఇక్కడే నిలిచిపోయాయి. भयानक हुआ, बहुत भयानक हुआ। ये देखिए हमारे मनीष भाई भी, तुम्हारे उधर भी गया क्या? उधर भी हुआ तो भाई कैंटीन के उधर नहीं हुआ ना, कल रात भर हम तो उधर ही थे यार भाई, मैं लाइव अपडेट दे रहा था जब ये टूटा ना ऊपर से। हाँ, अरे ये जब आया तो हमारे तो काम జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి కొండ చర్యలు విరుగుపడుతున్న కారణంగా వరుసగా 4వ రోజు మూతపడింది. 2000కు పైగా వాహనాలు ఈ మార్గంలో ఆగిపోయాయి. కాట్రాలో కురిసిన భారీ వర్షానికి వైష్ణోదేవి యాత్ర 4వ రోజు కూడా నిలిచిపోయింది. మహారాష్ట్రలోని లాతూర్, నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉత్తరప్రదేశ్లోని గంగా, సరయూ, వరుణా నదులు నీటి మట్టాలు భారీగా పెరిగి వరద నీరు చుట్టుముట్టడంతో వారణాసిలో ప్రముఖ ఘాట్లు ఇళ్లు నీట మునిగాయి. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల వద్ద ఇళ్ల పైకప్పులపై దహన సంస్కారాలు జరుగుతున్నాయి. పంజాబ్లోని సట్లెజ్, బియాస్, రావి నదుల నీటి మట్టాలు భారీగా పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.